ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది స్టేషన్ గన్పూర్. తెలంగాణలో స్టేషన్ గన్పూర్ అంటే చాలా ఫేమస్. ఆనందంలో మొదలెడదాం మన ఫస్ట్ రౌండ్. హలమితి హబీబో ఏం పేరు? శ్రావ్య. శ్రావ్య. శ్రావ్య బావగారు ఏం చేస్తారు? రైస్ మిల్. ఏ కమాన్, మాకు రైస్ మిల్ ఉంది. ఏం పేరు బావ పేరు? సోమేష్. సోము అంటావా? ఏమని పిలుస్తావు? సో 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 సోమేష్ ని సోము అంటే ఓకే. సో నా ఇష్టం. అవును, ఎవరు మొగుడిని అలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చు. అంతే, మళ్ళీ వైఫ్ ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పిలకూడదు, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టే పిల్లాలి. బేబీ బుజ్జి అలా అయితే ఓకే గానీ. ఇప్పుడు నీ పేరేంటన్నా సిస్టర్? శ్రావ్య. శ్రావ్య. సా అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకో. శ్రావ్స్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. శోభావ ఏం చేస్తున్నాడు? రైస్ మిల్. రైస్ రైస్ బిజినెస్. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 15 years. 15. ఇంకేంటి స్ట్రావ్స్? లవ్ అరేంజ్డా? Arranged. అరేంజ్డే. Come love. అంటే పెళ్లి తర్వాత లవ్. Yes. సో పెళ్లి ఆయన చేసుకోవాల్సి వచ్చింది, ఇప్పుడు లవ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ దొరికాడు? సో జఫర్గఢ్ లో. జవర్గఢ్ లో. పాపం అమాయకంగా జవర్గఢ్ లో హ్యాపీగా ఉన్న పర్సన్ తీసుకొచ్చి ఇంకా హ్యాపీనెస్ పెంచేసామన్నా. నువ్వు పెంచుకున్నావు, ఆయన జైల్లో ఉన్నాడు. పెళ్ళాం కోపం వచ్చినప్పుడు హస్బెండ్ ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఒక రెండు చెప్పు. బుజ్జగించాలి, షాపింగ్ తీసుకెళ్ళాలి. ఏంటి కోపం వచ్చినప్పుడే? ఇలా మా అంటే కోపం రోజు వస్తే- కోపం వస్తుందేమో. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. షాపింగ్ కావాల్సినప్పుడల్లా కోపం వస్తుంది. బుజ్జగించాలి, కోపం. వంట చేసి తినిపించాలి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. సరే, జాగ్రత్తగా విను. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. నేరేడు తోటలో మారేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసుకుని కూర్చుంది. మమ్మీ. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. మమ్మీ. కూల్ బేబీ కూల్. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. నేరేడు తోటలో మారేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసుకుని కూర్చుంది. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. ఉంటది, ఇది కామన్ అందరికి తెలుసు. నేరేడు తోటలో మారేడు చెట్టు పైన మాయదారి మళ్ళీ వాటేసుకొని ఉంది. నేను పైన అన్నానా? మాయదారి మళ్ళీ వాటేసి కూర్చుందా ఎవరిని? దేవుడా. నేరేడు చెట్టు పైన మాయదారి మళ్ళీ వాటేసి కూర్చుందంట. కొంపది శోభా వెళ్ళాడా ఏంటి అక్కడికి? సరే. ఎవరిని వాటేసి కూర్చుంది? చెట్టుని. చెట్టురా. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. నేరేడు తోటలో మారేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసుకొని కూర్చుంది. పక్కన ఒకటే కదా. అదే కావాలి మాకు, ఇంపార్టెంట్ అక్కడ. చెప్పు. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మాయదారి మామిడి ఉంది. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. నేరేడు తోటలో మారేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసుకుని కూర్చుంది. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. నేరేడు తోటలో మారేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసు కూర్చుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ అదే కదా చెప్పినా. ఏమని చెప్పావు? అదే చెప్పాను. ఇదే అదే అంటే ఏది? వాటేసుకొని కూర్చుంది. నీవు ఇంకా వాటేసుకోవడంలోనే ఉంది. మాటేసుకొని కూర్చుంది. మాటేసుకొని కూర్చుంది అన్నా. Just one letter అందులో సు అంతే. ఉంది, ఇందులో సు ఉంది అంటది. ఇప్పుడు అసలే ఆయన సో చేసింది, ఇప్పుడు సు. చప్పట్లు కొట్టండమ్మా. హలో అండి. హాయ్, ఏం పేరు? శాలిని. శాలిని, ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీటెడ్, జాబ్ తొందరలోనే పెళ్ళంట, ఏంటి సంగతులు? ఈ ఇయర్ లోనే ఉంది. వస్తాడు నారాజు ఈ రోజు. సరే, ఏంటి సంగతులు? ఇప్పుడు ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నావు? నన్ను భరిస్తే సరిపోద్ది. నిన్ను భరిస్తే సరిపోద్ది. కొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో నేను. బావగారికి అంటే అన్నగారికి, నీ అన్నగారుగా ఆయన నేను బావ అవుతాడు కదా, నాకు ఏమిస్తాడో అడుగుతావా పెళ్లిలో? అడుగుతాను. మా అన్నకి నువ్వేం పెడతావు ముందు అది చెప్పు అని అడుగు. పెళ్లి కొడుకు అక్కడ ఉన్నాడు, అడుగు నువ్వు. మా అన్నకి ఏమి ఇస్తావు ముందు నువ్వు? అది చెప్పు. అది చెప్పు. అంతే. మా అన్నకి 2 బైకులు, ఒక కారు, గోల్డ్. BMW కారు.
నీ కోసం ఏం అడగకపోయినా పర్వాలే, పర్లేదు. అన్న కోసం అన్న అడగాలి. కోసం అడుగుతాను. మమ్మీ కోసం కూడా అక్కర్లా, సిస్టర్ కోసం కూడా అక్కర్లా. అవసరం లే. అన్నయ్య కోసం ఎంత అయితే మా చెల్లి అన్నయ్య తర్వాత ఇస్తాడు కదా మనకు అడిగినప్పుడు, అవన్నీ ఇచ్చేస్తాడు. ఇప్పుడు నేను ఆపదలు ఉంటే వామ్మో. ఇప్పుడు అడిగేసి అంతా నాకు తెచ్చి మళ్ళీ నెక్స్ట్ రాఖీకి అన్ని లాగేసుకున్నాం. పండగలు ఉంటాయి కదా, ఉగాదికి దీపావళికి అన్నిటికీ తెచ్చేసుకుంటా. ఏంటి రాఖీకే కాదు మిగతా పండుగలు దీపావళికి కూడా అల్లడి కట్నం ఇవ్వాలి కదా, అప్పుడు నాకు ఇలా తెచ్చేసుకుంటా. చెల్లొద్దు బాబోయ్. సరే అసలు నీకు తెలిసిన సినిమాల్లో ఏ సినిమాలో హస్బెండ్ వైఫ్ ని బాగా చూసుకున్నాడు? సినిమాలు చూస్తావా? ఏ హీరోలో ఉండాలి హస్బెండ్ సినిమాలో? వెంకటేష్. వెంకటేష్. ఏ సినిమాలో? సూర్యవంశం. సూర్యవంశం సినిమాలో వెంకటేష్ లా ముసల వెంకటేషా ఎంగే వెంకటేష్? ఎంగే 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడికి వెళ్తావేంటి? ఎంగే ఎంగే. వెంకటేష్ గారు ఎందుకు నచ్చుతారంటే ఆయన వెంకే ఆసనం వేస్తారు కాబట్టి. నల్ల రంగు కవర్లో ఎర్ర రంగు ఫ్లవర్లు, ఎర్ర రంగు ఫ్లవర్లతో పిల్ల లవర్లు. నల్ల రంగు కవర్లతో ఎల్ల రంగు ఫ్లవర్లు, ఆ, ఏంటి ఎల్లా ఎల్లా కాదు ఎర్ర. ఆ, ఎర్ర రంగు ఆగు, మళ్ళీ నల్ల రంగు నుంచి రా. క్లారిటీగా నల్ల రంగు కవర్లో ఎర్ర రంగు ఫ్లవర్లు, ఎర్ర రంగు ఫ్లవర్లతో పిల్ల లవర్లు. ఫాస్ట్ గా. నల్ల రంగు కవర్లో ఎర్ర రంగు ఫ్లవర్లు, ఎర్ర రంగు ఫ్లవర్లతో పిల్ల లవర్లు. పిల్ల లవర్లు. రెడీ యాక్షన్. నల్ల రంగు కవర్ లో ఎర్ర రంగు ఫ్లవర్లు, ఎర్ర రంగు ఫ్లవర్ లో గులాబీ లాంటి పిల్ల. ఇదేంటిది కొత్తగా? గులాబీ లాంటి పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఇష్టం వచ్చినట్టు మార్చ. అంటే సింబాలిక్ ఏం చెప్పింది? నేనే కవిత నువ్వే కవిత. ఏది వచ్చే మొగుడు మీద ఒక కవిత రాయ్. వాడందగాడు, ఆహా. అదొకటి. కట్ కట్. ఏమో ఎవడొచ్చినా పర్వాలేదండి, నాకు కారు బైకు అన్నగారు కట్నం ఇస్తున్నాడు కాబట్టి ఏమైనా పర్లా. ఓకే, ఇంపార్టెంట్. తొందరగా ముహూర్తం అయిపోతే ఈ ఇయర్ లో మనం అక్షంతలు వేసేసి నా కారు నేను తీసుకొని పోతా. ఓకే సిస్టర్, ఏంటి సంగతిలో? ఏం లేవు. ఏం చేస్తాడు బావా? ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్. ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ అందే. కమ్మా, నీ పేరు పెట్టాడా లేదా? లేదు, బావ పేరే పెట్టుకున్నా. ఆయన పేరు ఏంటి బావా? మా సిస్టర్ వచ్చిన తర్వాత నీకు లక్ అంతా కలిసి వచ్చింది. మా సిస్టర్ పేరు పెట్టుకుంటా, నీ పేరు పెట్టేసుకుంటా. పోన్లే, నాకు బండి ఇస్తాను ఒకటి, ఏ పేరైనా ఓకే. ఏం పేరు బావ పేరు? గిరి. గిరి. మీ పేరేంటి? జ్యోతి. జో. ఏమంటాడు గిరి బావా? బంగారం. ఓకే, ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది ఘోరం? 15 years. ఏంటి అని అడగవా కనీసం? ఈ ఘోరం అనగానే చెప్పేస్తారండి ఏంటో. ఎక్కడ దొరికాడు గిరిబావా? ఇక్కడే గన్పూర్లోనే. పెద్ద దూరం వెళ్ళక్కర్లా. ఏం లేదు. అంటే లవ్ లో దొరికాడా లేకపోతే పెళ్లి చూపులో దొరికాడు? అరేంజ్డ్ పెళ్లి చూపులు. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం పెట్టావు బావకి అంత తొందరగా? వెంటనే ఈ అమ్మాయి కావాలన్నాడు. ఏం పెట్టలేదు. ఏం పెట్టకపోయినా కావాలన్నాడా? కనీసం భోజనం పెట్టేశాను డైరెక్ట్. సరే, హస్బెండ్ కోపం వచ్చినప్పుడు ఇంట్లో, ఇప్పుడు గిరిబాబు కోపం వచ్చింది, నువ్వు కూల్ చేయవు, ఎప్పుడో కూడా పోద్దులేని వదిలేస్తావు. కానీ నీ కోపం వచ్చింది అనుకో, అలా ఉండదు, అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంటది. సో నీ కోపం వచ్చినప్పుడు, భార్య కోపం వస్తే భర్తలు ఏం చేయాలి? కోపం వచ్చినప్పుడు అంటే సైలెంట్ గా, మనం ఏమన్నా సైలెంట్ గా కూర్చోవాలి. తర్వాత కాంప్రమైజ్ కావాలి. వచ్చి తర్వాత ఇట్లా కాదమ్మా, ఇలా ఇలా అని అర్థం చేసి చెప్పాలి. ఆలే సైలెంట్ గా ఉండాలి, ఆలే సారీ చెప్పాలి, ఆలే కాంప్రమైజ్ అవ్వాలి, ఆలే ఇది కాదమ్మా తర్వాత చెప్తే అర్థం చేసుకుంటాం. అప్పుడు చెప్తే అర్థం చేసుకోరు. హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఎవరు అర్థం చేసుకోవాలి? ఆ మూమెంట్ అమ్మా ఒకసారి చెప్పవా? అడి తిరిగి ఏదో మూమెంట్ చెప్పింది, ఆ చెప్పు. హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అట్లా చెప్తే అర్థం చేసుకోలేము. సరే, జాగ్రత్తగా విను. టంగ్ టెస్ట్ ఆడదాం. అడి తిరుగు. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది, నేరేడు తోటలో మారేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసి కూర్చుంది. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడికాయ ఉంది. తాయా? మామిడి పండు ఉంది. మారేడు చెట్టు పైన మాయదారం మళ్ళీ మాటేసి కూర్చుంది. నేరేడు తోట ఏది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటి బాబన్న ఇంకోసారి? ఎక్కడికి వెళ్ళిపోయింది?
మారేడు తోటలో నేరేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసి కూర్చుంది. పో నేరేడు తోటలో ఆటన్నా ఇటన్నా వయసు వరుస. ఓకే, అసలు ఈట్ ఆఫ్ ద మూమెంట్ వచ్చింది అనుకో, ఇప్పుడు అన్నా గిన్నా ఉండదు. ఏస్డే రెడీ. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు కింద మాయదారి మళ్ళీ మాటేసి కూర్చుంది. ఏమంటుందంటే ఏంటి సంగతి, ఆమెకి ఏం కావాలి? ఏం అడగలేకపోయావు మరి? అడగాలి. అడగాల. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ సాబ్స్, కంగ్రాచులేషన్స్. మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఆల్ రైట్. ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ అనే ఆట. ఏం చేయాలి, రూల్స్ ఏంటి అంటే గేమ్ చాలా సింపుల్ అండి, కాకపోతే స్ట్రా యూజ్ చేసి ఆడాలి. మీకు స్ట్రా ఇస్తాం, దాన్ని గాలి లాగి ఇక్కడున్న ఏబిసిడీలు ఎన్ని ఐడియా ఉంది కదా మీకు? ఇక్కడ ఏబిసిడీలు ఉన్నాయి, ఇక్కడ ఏబిసిడీలు ఉన్నాయి. మీరు జెడ్ నుంచి స్టార్ట్ చేసి ఏ దాకా పెట్టాలి. ఓకే, జెడ్ రివర్స్లో. మీరు కూడా అంతే, అక్కడి నుంచి ఇక్కడికి లైన్ అయిపోతే సెకండ్ లైన్లో స్టార్ట్ చేయొచ్చు. ఎవరు ఫాస్ట్గా పెడితే వాళ్ళే విన్నర్ అనమాట. ఇటు దీపిక గారు ఇటు జ్యోతి గారు రెడీగా ఉన్నారు. దీపిక గారు ఆల్రెడీ కలర్ తీసి దాచేశారు, స్ట్రాన్ రెడీగా పట్టుకున్నారు. ఓకే రెడీ, 3, 2, 1 గో. అది జడ్డేనా, నాకు ఎలా కనపడింది? జడ్డు తర్వాత పొయ్యి వస్తుందా? ఈ లుక్కులతో బావగారు ఎలా భరిస్తున్నారో ఏంటో. దీపి గారు ఏం చదువుకున్నారండి? 3వ తరగతి, 3వ క్లాస్. జ్యోతి గారు మీరు 4. అదేంటి డబ్ల్యూ ఏమైంది పాపం? ఏంటి అప్పుడే బి వచ్చి? హలో ఏంటి యూవీ తర్వాత అది ఆర్డర్ రావాలి, ఆమెకి దొరికింది అలా ఆర్డర్లో పెట్టేస్తుంది వెళ్ళి. అమ్మా ఏంటి ఎక్కడ కాపీ కొడుతున్నారు? ఓ అమ్మో, ఎవరికి ఇవ్వద్దు, టైం అయిపోతుంది. ఏంటి నేను తప్పు జెడ్ నుంచి ఏ దాకా రివర్స్లో రామంటే తప్పు చెప్పారట. ఈ తర్వాత క్యూ పెట్టింది మా అక్క. అది మనకే రాదు, మనం ఏం పక్క వాళ్ళు చెప్తాం. పోనీ అదేదో చెప్పింది కదా, నీ సీక్రెట్గా వినేయచ్చు కదా. జియా అసలు ఏంటి ఏడ్ చేస్తున్నావు నువ్వు, నాకు ఏంటి అర్థం అవ్వట్లేదు. 9, 8, 7. ఓ ఆమె కరెక్ట్ చేసేసుకుంటుంది. 6, 5. 26 కరెక్ట్గా పెడితే 26 పాయింట్లు వస్తాయి. 4, 3, 2, 1 అండ్ స్టాప్. ఏం చదువుకున్నారు జో గారు? ఇంటర్ పాస్ ఫెయిలా? అమ్మో ఇంటర్ పాస్. ఎక్కడ దాకా కరెక్ట్ అయితే అన్ని పాయింట్లు ఇస్తా. ZYXW ఇక్కడ వరకు కరెక్ట్. వి రావాలి కాబట్టి 1, 2, 3, 4 పాయింట్స్. దీపిక గారు ఆ మేడే అన్నారు కదా, ZYUV రైట్. అంటే మొత్తం పెట్టలేదు కానీ ఎక్కడ దాకా పెట్టారో అక్కడ దాకా అయితే కరెక్ట్ పెట్టారు. 3, 4, 5, 6, 7, 8, 9, 10 పాయింట్స్. ఓవరాల్ గా 26 పాయింట్లు సాధించవచ్చు, కానీ మా వాళ్ళు బాగా తెలివితేటలతో ఇటు 10 ఇటు 4. ఓకే, మొత్తానికి ఈ రౌండ్ లో విన్నారు మా దీపిక అక్క. నెక్స్ట్ ఆడడానికి ఇటు సరిత గారు ఇటు శిరీష గారు రెడీగా ఉన్నారు. ఓకే శిరీష గారు, మనం రివర్స్ లో జడ్ నుంచి ఏదాకా పెట్టాలి. ఓకే 3, 2, 1 స్టార్ట్. యాడున్నావురా? లాగు గట్టిగా, బిగపెట్టు. అదే అక్కడ చేతితో పెట్టుకోవచ్చు, పర్లేదు. లాగండి. అది అమ్మ
మా సరితకు అప్పుడే 4 ఎట్టేసింది అక్కడ. వెతికితే దొరకంది లేదు, వెతకాలి. అమ్మా దొరికేసింది అమ్మో. సరితక్క గెలిస్తే గిఫ్ట్ సగం సగం మరి. ఓకే అంట. పది 9 8 7 అందరూ చెప్పండి. స్లోగా. స్టాప్. TUVWXYZ 7 points. థ్యాంక్ యూ. ఎల్ ఇక్కడి నుంచి వద్దాం. ZYXWVUTSRQP ఓ వరకు కరెక్ట్. అబ్బా ఇది ఒక్కటి తప్పు పెట్టిందండి. ఎన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయావు ఎల్కి. 3 4 5 6 7 8 9 10 11 12 పాయింట్స్. శిరీష గారు 7 పాయింట్స్ సాధిస్తే సరిత గారు 12 పాయింట్స్ సాధించి విన్నర్ అయ్యారు ఈ రౌండ్ లో. ఆల్రెడీ ఈరోజు ఓషివంగలో మనం ఆడాం ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ అనే ఆట. అండ్ ద విన్నర్స్ సరిత గారు అండ్ దీపిక గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనం అందరం సంజీవని ఫ్యామిలీ. సో కుటుంబంలో ఒకరి బాధ ఒకరితో షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రేవతి గారు. రండి రేవతి గారు చెప్పండి మా, ఏం జరిగింది ఏంటి? మాది వరంగల్ అండి, అమ్మ వాళ్ళది. మేము అమ్మ నాన్నకి 5గురం. 5 అమ్మాయిలు. ఫస్ట్ అక్కయ్య, 3 అన్నయ్యలు, లాస్ట్ నేనండి. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు. సో మీరు 5th క్లాస్ అంటే అక్క వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు. అందరు పెద్దవాళ్ళు. నాన్నగారు ఫ్రూట్ షాప్ లో చేసేవారు. ఫ్రూట్ షాప్ లో వర్క్ చేసేవారు. అమ్మ ఇంట్లోనే ఉండేవారు. అమ్మ ఇంట్లోనే ఉండేవారు. సడన్ గా ఇలా అయ్యేసరికి ఏం చేయాలి? ఫినాన్షియల్ గా ప్రాబ్లం అయింది. మా పెద్దన్నయ్య ఇంట్లో బాధ్యతలన్నీ తీసుకొని తను స్టడీ ఆఫ్ చేసి మరి ఇంట్లో బాధ్యతలన్నీ తీసుకొని మా అందరికీ మ్యారేజెస్ చేసి తను లైఫ్ సెటిల్ చేసుకున్నాడు. తర్వాత నా మ్యారేజ్ అయినాక మా లైఫ్ బాగానే ఉంది అనుకున్న టైం, 2 పిల్లలు నాకు, మా లైఫ్ బాగానే ఉంది అనుకునే టైంలో మా పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ నుండి ఇంటికి వస్తుంటే ట్రాక్టర్ గుద్ది యాక్సిడెంట్ అయి చనిపోయాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే చేతికి వచ్చిన కొడుకు. అసలు నిజంగా లైఫ్లో కష్టమైన క్లిష్టమైన పరిస్థితి ఏంటి అంటే పేరెంట్స్ కళ్ళ ముందే పిల్లలకి ఏదైనా అయితే వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేరు ఏ పేరెంట్స్. అలాంటిది ఇక లేడు అంటే నిజంగా ఆ తట్టుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు మీకు కానీ మీ హస్బెండ్కి కానీ. ఎన్ని ఇయర్స్ అయింది మా ఇట్లా జరిగేది? 2 years అయింది. 2 years అయింది. బీటెక్ ఏ ఇయర్ చదువుతుంది? ఫస్ట్ ఇయర్. బైక్ మీద వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ అయింది. నిజంగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మీకు కానీ సార్కి కానీ 1 year పట్టింది సార్. ఇప్పటికీ ఆ వయసు పిల్లల్ని చూస్తే బాబాయ్ గుర్తొస్తుంటాడు. ఏం పేరు బాబు పేరు? దత్త. చిన్న అబ్బాయి ఏం చదువుతున్నారు? చిన్న అబ్బాయి ఇంటర్ 2nd year సార్. ఇప్పుడు బాబాయ్ మాకు పెద్ద బాబు చిన్న బాబు అన్ని వాడే అయ్యిండు. ఏమైనా చూసుకుంటాడు కూడా మమ్మల్ని. కానీ ఏదైనా అన్న లేడనే బాధ తమ్ముడికి ఉంటది, బాబులు ఇంటికి పెద్దోడు లేడని, సో ఒక చేతికి అందొచ్చిన కొడుకు లేడని బాధ సార్కి కానీ మీకు అసలు జీవితాంతం ఉన్నన్ని రోజులు గుర్తొస్తూనే ఉంటుంది. అసలు మీరు చెప్తుంటేనే ఇలా అయింది ఒక ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రోడికి అని. ఎక్కడైనా ఏదైనా న్యూస్ వింటేనే అబ్బా ఆ తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతుంటారు, ఎంత బాధపడుతూ ఉంటారో అనుకుంటాం. అలాంటిది మీరు కళ్ళ ముందుకు వచ్చి అన్నయ్య నాకు ఇలా జరిగిందంటే అసలు తట్టుకోవడానికే చాలా భయంకరంగా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు
ఎలా బయటపడ్డారు, సార్ ఎలా ఉన్నారు అంటే నిజంగా తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉంది మా. గుర్తొచ్చినప్పుడల్లా బాధ ఉంటూనే ఉంటుంది. చాలా సార్ చిన్న బాబు అస్సలు నన్ను ఏడవనియడండి, చాలా బాగా చూసుకుంటాడు. ఏం చేస్తారు మీ హస్బెండ్? నా షాప్ అండి, షాప్ ఎలక్ట్రికల్ షాప్. ఎలక్ట్రికల్ షాప్ ఉంది. సో ఆయనకు కూడా కష్టమైన సిచ్యువేషనే. దత్త గుర్తొచ్చినప్పుడల్లా బాధపడ్డాం. ఇది మీ కుటుంబం అనుకొని వచ్చారు, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నట్టు మీ లైఫ్లో జరిగిన అతి భయంకరమైన సిచ్యువేషన్ జరగకుండా ఉంటే బాగుండు. ఇలా మళ్ళీ మీ అబ్బాయి మీ కళ్ళ ముందే ఉంటే బాగుందని అనిపిస్తుంది మా అందరికీ. బట్ మీరైతే స్ట్రాంగ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సరేమా? మా అందరు గుర్తు రావడం కోసం మీకు చిన్న కానుక. ఇది ఈరోజు మన తెలంగాణలోని స్టేషన్ గన్పూర్లో మన బాముల సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? bsb@sunetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి బాములు సత్యభామలు. బాబా.